చెప్తారు అందం లేదా ఓకే, మీరు వద్దని చెప్పండి ఓకే, డబ్బులు లేవా ఓకే, గుణము లేదా ఓకే, అంతేగాని ఇవన్నీ ఉండి పురోహితంలో ఉన్నటువంటి వాళ్ళని చేసుకోవడం మీ యువతులకు ఏమైంది? ఒక పురోహితం చేసుకోవడం ద్వారా మీకు వచ్చే నష్టం ఏంటి? సమాజంలో మీరు కూడా ఇప్పుడు ఒక పురోహితుడికి నమస్కారం చేస్తారు, అమ్మగారు అని వాళ్ళకు కూడా నమస్కారం చేస్తారండి, చెయ్యరా మీరు? ఇప్పుడు దంపతులుగా వచ్చినప్పుడు, ఇప్పుడు మేము ఒక తర్వాత వివాహం చేసుకొని దంపతులుగా వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా మాతృస్థానంలో చూస్తారు, మరి మీకు గౌరవం ఉంది. ఇప్పుడు మా ఊర్లో కూడా ఇప్పుడు అయ్యగారులు ఉంటారు కదా, అవును, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వైఫ్స్ తో కూడా ఎవరైనా మొక్కుతారా లేదా అంటే మీకు కూడా మర్యాద ఇస్తారు, మీకు కూడా మర్యాద ఇస్తున్నారు కదా. పోనీ మేము చేసేది ఏమన్నా లంగ పన దొంగ పన అండి? ఒక హితం కోరడమే కదా. ఇప్పుడు మేము లేకపోతే ఒక పుట్టడం లేదు అంటే నామకరణం లేదు, మేము లేకపోతే చావు కూడా లేదు. అవును, ఎట్లా చేస్తాను కర్మ బ్రాహ్మణుడు లేకుండా? పుట్టిన కాలం నుంచి చచ్చిపోయే వరకు మేమే ఉండాలి అక్కడ. ప్రతి దాంట్లో కూడా మేము మంత్రం చెప్పండి అక్కడ కార్యం నడవదు. మేము వన్ ఆఫ్ ద పిల్లర్స్, మేము 4 పిల్లర్స్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులలో బ్రాహ్మణుడు ఈజ్ ద పిల్లర్. అట్లాంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని ఇవాళ వృత్తి రీత్యా మీరు వివాహం చేసుకోవట్లేదు అంటే మీ ఆలోచనలు ఎట్లున్నాయండి? తప్పా కదా? కాబట్టి నేను బ్రాహ్మణ యువతులందరూ కూడా మారండి, చేసుకోండి వివాహాలు, మీరు మీకు అనుకూలతంగా ఉన్నటువంటి వాళ్ళనే చేసుకోండి, సుఖపడండి.